సంఘటన బాధాకరం. ఆ బస్సు కంపెనీ కర్ణాటకకు చెందింది. రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు. తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తా ఉంది. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది. అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్లు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, డేట్లు అయిపోయినాయి, మీకు కాపీలు రిలీజ్ చేస్తారు. మనం తెప్పించాం, నిజంగా డౌట్ వచ్చింది, మనకు సంబంధం లేదు. అది కర్ణాటకలో కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది, అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా. కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ ని దాన్ని పెడితే అట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి. ఆ శవ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం, దాన్ని ఇంకా పనిగట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్నెస్ ఇస్తే వాడికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నాయి. మానుకోవాలి. ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు 31 March 2027 క్లియర్ గా. అది ఎవడో ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది వాడికి. అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది, ఇన్సిడెంట్ జరిగింది, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలు పెట్టారు. కోర్టుకు వెళ్లారు సిబిఐ విచారణ జరిపించాలని. గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు. గొడ్డలి పోటు అన్నారు, బాబాయ్ హత్యలో నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు. గవర్నమెంట్లోకి రాగానే విత్డ్రా చేసుకున్నారు. మామిడికాయలు అన్నారు, వాళ్లే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్లే కరెక్ట్ గా ఆయన విజిట్ టైం వేయడానికి కింద పోస్తారు, ఎక్కడో దాచిపెట్టుకుని. ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం. ఆ మృతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి, ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని, ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే అమానవీయం. వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు అయిపోయినాయన్నా మీకు చెప్పాను క్లియర్ గా. పింక్ డైమండ్ అయిపోయింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డల పోటుని గుండెపోటు అన్నారు.